హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై కొన్ని వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మార్నింగ్ లేచి ఇల్లు శుభ్రం అయితే చేసేసుకున్నాను. గిన్నెలు కూడా కడిగేసి బట్టలు అయితే ఉతికేసుకున్నాను. అలాగే ఇల్లు శుభ్రం అయితే చేసేసుకొని నేను కూడా రెడీ అయిపోయి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. నెక్స్ట్ అయితే చిలక్కాయలు వలుద్దామని వలుస్తున్నాము. మా పాప చూడండి చదువుకుంటుంది, బుక్ తీసి రాస్తుందనమాట. వాళ్ళ నాన్నకు చెప్తుందనమాట చెప్పమని ఏబిసిడి, తర్వాత 1 2 3 కూడా చెప్తుంది. ఆడుకుంటుంది. ఈలోపు అయితే శనక్కాయలు అయితే ఒలిసేసాము. చూడండి తొక్కలు అయితే ఎక్కువ వచ్చాయి, శనగపలుకులు అయితే కొంచెమే వచ్చాయి. శనగపలుకులు అయితే ఎండబెట్టేసి బాక్స్లోకి వేసేసుకుంటాను. నెక్స్ట్ అయితే మినపప్పు అయితే నానబెట్టుకున్నాను. ఇడ్లీ కనీస అయితే నానబెట్టుకున్నాను. చూడండి నానిపోయింది పప్పు అనేది. ఇప్పుడు గ్రైండర్ అయితే తీసుకొని గ్రైండర్ కడిగేసుకొని పప్పు అయితే అందులో వేసేసుకున్నాను. చూడండి నలుగుతుంది. నూకైతే తీసుకున్నాను. అలాగే 1 గ్లాసు మినపప్పు తీసుకున్నాను. అలాగే 2 గ్లాసులు నూకైతే తీసుకోవాలి, ఇడ్లీ నూక. అది కూడా నానబెట్టుకోవాలి. వాటర్ వేసి అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి పప్పు అయితే నలుగుతుంది. ఈలోపు ఇందాక మనం నూక నానబెట్టుకున్నాం కదా, అది వాటర్ ఒకసారి కడిగేసుకొని పిండుకొని వేరే బాక్స్లోకి వేసుకోవాలి. వాటర్తో ఉంచకూడదు. చూడండి నూక అయితే పిండేసుకొని వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే మినపప్పు అయితే నలిగిపోయింది అనమాట. ఇప్పుడు అయితే తీసేసుకుంటున్నాను. మినపప్పు రుబ్బేసాను. నెక్స్ట్ ఈవినింగ్ అయితే సేమియా చేద్దామని సేమియా అయితే వేపుతున్నాను. ఇప్పుడు పాలు అయితే స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకుంటున్నాను. పాలు అనేవి చూడండి పొంగుతున్నాయి పాలు. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అయితే వేసేసుకున్నాను. నెయ్యి వేసుకొని నెయ్యి కరిగినవ్వాలి. నెయ్యి కరిగాక జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. సేమియాలోకి ఫ్రై చేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకుంటే చాలా బాగుంటుంది సేమియా. నేనైతే జీడిపప్పును కిస్మిస్ వేసుకున్నాను నేను. చూడండి జీడిపప్పు తీసి పాలు అయితే వేసుకొని పంచదార కూడా వేసేసుకున్నాను. యాలకులు అయితే చెదగొట్టి వేసుకున్నాను నేను. ఇగో చూడండి సేమియా అనేది రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ అయితే దించేసి ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తున్నాను. నేనైతే జీడిపప్పును కిస్మిస్ వేసాను, ఇంకేం వేయలేదు. చూడండి ఒక పాప అయితే తింటుంది, బాగుందంట, సూపర్ అంట, సూపర్ అని చెప్తుంది. బాగుందమ్మా, సూపరా, బాగుంది అంటుంది. ఇది సూపర్ అంట, సూపర్ అని చెప్తుంది. నెక్స్ట్ అయితే సేమియా అయితే తినేసాము. నెక్స్ట్ అయితే పలుకులు అయితే వేపేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, పోపులు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. రైస్ వేసుకొని కలుపుకున్నాను. ఈరోజు మా డిన్నర్ ఇది అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్